హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హరి ఎఫ్టీపీ న్యూస్. 10వ తరగతి అనేసరికి ప్రతి ఒక్కరికి మంచి జ్ఞాపకాలు ఉంటాయి. కానీ ఈ రోజుల్లో 10వ తరగతి చదివిన వాళ్ళు వెంటనే ఐఐటీ చేయడం, తర్వాత హైయర్ స్టడీస్కి స్టడీ చేయడం, తర్వాత జాబ్లో సెటిల్ అవ్వడం, అబ్రాడ్స్ వెళ్ళిపోవడం, ఇంకా పాత స్నేహితులు మర్చిపోవడమే. కానీ అవన్నీ కాదు. 1981 సంవత్సరంలో చదివిన కొత్త వలస జెడ్పీహెచ్ హై స్కూల్ విద్యార్థులు 45 సంవత్సరాల తర్వాత ఆత్మీయ సమ్మేళనం జరగడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడున్న జనరేషన్కి ఇది ఒక ఆదర్శంగా నిలుస్తుంది. ఎక్కడో కాదండి, మన కొత్త వలస మండల కేంద్రంలో నిన్న ఆదివారం నాడు తుమకాపల్లి గ్రామం వద్ద ఉన్న ఫుడ్ హౌస్ రెస్టారెంట్ వద్ద ఈ యొక్క 45 సంవత్సరాల క్రితం 1981 బ్యాచ్ 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళు అందరూ కలిసి సరదాగా ఆటపాటలతో 10వ తరగతి ఒక్కసారి 45 సంవత్సరాలు బ్యాక్కి వెళ్ళి అప్పుడు ఎలా అల్లరి చేసేవాళ్ళము, అప్పుడు సార్స్తో ఎలా ఉండేవాళ్ళము, అప్పుడున్న తీపి జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటూ వాళ్ళు ఆనందంగా గడపడం మనం చూస్తున్నాం పైన. అయితే ఇందులో ప్రముఖ రాజకీయవేత్తలు ఉన్నారు, కొత్త వలస మేజర్ పంచాయతీగా సర్పంచ్కి చేసిన వాళ్ళు ఉన్నారు, జనసేనలో ఒక ప్రముఖ స్థానాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అదే కాదు, గ్రామ సర్పంచ్లు, వార్డు మెంబర్లు, అదేవిధంగా చూసుకుంటే పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్లో ఉన్నారు, స్టీల్ ప్లాంట్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది స్టూడెంట్స్కి నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో వాలీబాల్ కోచింగ్ ఇచ్చిన సూరిబాబు లాంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే కొత్త వలసలోనే ప్రముఖ వ్యాపారవేత్తలు బాణాసీన్ లాంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఈ యొక్క బ్యాచ్లో చూసుకుంటే అందరూ కూడా ప్రముఖులే. అలాంటి ప్రముఖులందరూ కూడా ఒక బ్యాచ్ అవ్వడం అనేది ఇది గొప్ప విషయం. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ కన్ఫామ్గా ఈ యొక్క బ్యాచ్ని ఆదర్శంగా తీసుకొని అందరూ వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క 10th క్లాస్ బ్యాచ్ కూడా కలిసి ఆత్మీయ సమ్మేళనం అవ్వాలని వాళ్ళందరూ కోరుకుంటున్నారు. ముఖ్యంగా వాళ్ళ యొక్క ఎవరైతే వాళ్ళ ఉపాధ్యాయులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు పొందారు. దీంతోపాటు స్కూల్కి ఏదో ఒకటి చేయాలని బెంచ్లు కానీ, ఫ్యాన్లు కానీ, తదితర పుస్తకాలు కానీ ఇవన్నీ కూడా డొనేట్ చేయాలని ఈ యొక్క బ్యాచ్ అందరూ నిశ్చయించుకున్నారని తెలుస్తుంది. వీళ్ళ ఫ్రెండ్స్లో ఎవరైతే స్వర్గస్థులయ్యారో వాళ్ళందరికీ కూడా ఘన నివాళులు అర్పించారు, వాళ్ళందరి కోసం మౌనం పాటించారు. ఇలాంటివన్నీ కూడా ప్రజెంట్ ఉన్న యూత్ జనరేషన్ ఆదర్శంగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్. మరిన్ని వివరాలతో మేము ముందుంటాను.